మనం నిజాయితీగా ఉంటే మనకు కొన్ని సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు ఆ నిజాయితే మనని ఆ సిట్యుయేషన్స్ నుంచి బయటపడేస్తుందండి. అసలేమైందంటే మా ఆయన డ్యూటీ ప్లేస్‌కైతే నన్ను తీసుకెళ్లారని చెప్పాను కదా! అదర్ స్టేట్‌కి. అక్కడ జరిగిన ఒక సిట్యుయేషన్ అన్నమాట ఇది. మా ఆయన అప్పటికే చెప్తున్నారనమాట. "అన్నీ ఉన్నాయా లేదో ఒకసారి చూసుకో. నేను మార్నింగే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాలి" అంటే ఇంకా "అన్నీ ఉన్నాయండి" అని ఇంక నేను చూసుకోకుండా మా ఆయనకైతే చెప్పేసాననమాట. ఇంక మార్నింగ్ లేచైతే మా ఆయన డ్యూటీకైతే వెళ్ళిపోయారనమాట 5:00కి. ఇంక నేను లేచి చూసేసరికంటే ఇంకా బాతింగ్ సోప్ అయితే అయిపోయిందనమాట. సో, ఇంక నేనైతే కిరాణా షాప్‌కైతే వెళ్ళిపోయాననమాట తెచ్చుకోవడానికి. కాస్ట్ ఎంతుంటదో ఐడియా లేక ఇంక నేనొక ₹30 అయితే తీసుకెళ్ళాననమాట. అక్కడ కిరాణా షాప్‌లోనైతే ఇంక ₹70 అని చెప్పేసరికంటే, ఇంకా అప్పటికి నేను 5 మంత్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నాననమాట. ఇంక నాకు వెళ్ళడం, రావడం అనేది ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆ టైంలో. ఇంక నేను చెప్పేసాను, "₹40 నెక్స్ట్ డే ఇచ్చేస్తాను అంకుల్" అనేసి అన్నాను. ఇంకా ఇగ నెక్స్ట్ డే అయితే నేనింక ₹40 ఇద్దాంలే అనేసి ఇంక వెళ్ళిపోయాననమాట కిరాణా షాప్‌కి. అయితే ఆ షాప్ అతను ఇంక ₹1000 బిల్ అయితే వేసేసాడనమాట నా పైన. నేను ఎప్పుడు షాప్‌కి వెళ్ళినా సరే ఇంకా డబ్బులు మొత్తం ఇచ్చేసే తీసుకొచ్చుకుంటాను. ఏదో ఒక్కసారి ఇలా చేసేసరికంటే ఇంకా ₹1000 బిల్ ఏసాడు ఏంటి అని ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోయాననమాట. ఇంకా ఆ రోజైతే నాకు మైండ్ పని చేయలేదు. నేనైతే ఇంకా షాప్ ఆయనతో వాదిస్తున్నాను. "మీరు బిల్ ఇంతలా ఎందుకు వేశారండి? అసలు నేనైతే ఏమి తీసుకెళ్ళలేదు కదా!" అంటే ఇంకా ఆయన "నేను 10 ఇయర్స్‌గా ఇక్కడ షాప్ నడిపిస్తున్నాను. మీరు నాకే అబద్ధం చెప్తారా?" అన్నట్టుగా ఇంకా నాకే రివర్స్ తిరిగారనమాట. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ నాదే తప్పన్నట్టుగా ఇంకా నన్నే చూస్తున్నారనమాట. అప్పుడు నాకు చాలా ఇన్సల్టింగ్‌గా అనిపించింది అక్కడ. ఇంకా మా ఆయనకైతే కాల్ చేసి ఇక విషయం అంతా చెప్పేసాననమాట. ఇంకా నేను బ్యూటీషియన్ నేర్చుకునే సలూన్ దాని పక్కనే అనమాట. ఇంకా లోపలికి వెళ్ళైతే నేను ఇగ ఒకదాన్నే కూర్చొని ఏడ్చేస్తున్నాను. ఇంక ఏం చేయాలో అర్థం గాక, ఇంకా నాకు బ్యూటీషియన్ నేర్పించే ఆ మేడం నాకు దగ్గరకొచ్చి "ఏమైందిరా? ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావంటే" ఇంక నేను విషయం అంతా చెప్పేసాను. ఇంక చెప్పేసరికంటే తను ఒక్క నిమిషం ఇంకా ఆగకుండా ఇంక నన్ను షాప్ దగ్గరికైతే తీసుకెళ్ళింది. ఆయనతో వాదిస్తుంది. "తను ఇక్కడ ఆమె కాదని మీరు ఎంతంటే అంత బిల్లు అన్యాయంగా వేసేస్తారా? ఏమనుకుంటున్నారు? మేము 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి అలా ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్తే సలూన్ అంతా ఆమెనే మెయింటైన్ చేస్తుంది. ఒక్క రూపాయి కూడా అటు ఇటు కాకుండా నాకు మొత్తం అంతా లెక్క చెప్తుంది. ఆ అమ్మాయినా మీరు అనుమానించేది? అసలేమనుకుంటున్నారని" షాప్ అతన్ని అనేసరికంటే "తప్పైపోయింది. క్షమించండి మేడం" అనేసి అన్నారనమాట ఆ రోజు.